And World Cup already start అయిపోయింది. We are still yet to talk about a couple of squads. So ఒకే ఎపిసోడ్ లో we will talk about the remaining squads అనేది ప్లాన్. సో మేబీ కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, బట్ విల్ ట్రై టు కీప్ ఇట్ యాజ్ షార్ట్ as possible. ఎందుకంటే వాట్ వీఆర్ లెఫ్ట్ అవుట్ ఇస్ నాట్ ఆబ్వియస్లీ మనం ఐదే చేసాం, ఇంకో 15 స్క్వాడ్లు అంటే కష్టము. సో ది మెయిన్ కాంపిటేటర్స్ పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్, Sri Lanka, and the Nagin special Sri Lanka and Bangladesh is what we thought of going about. So we'll start with Pakistan, our neighbors. Manam, we had a very long due before they announced the squad kada. And మనకి ఫస్ట్ హ్యాండ్ కొంచెం we got to know about the squad because of the England T20s కొంచెం జరిగిన వల్ల we knew a couple of players అనేసి. So then I anticipated that Babar Azam may not be the captain for white ball after the ODI World Cup అనేసి. But as you would always expect with the Pakistan Cricket Board, వాడిని ఫోర్స్ చేసి they've again made him a captain with a claim that ఈసారి if you don't do well, you will not get a captaincy again అన్నట్టు ఏదో చెప్పినట్టు I read an article. I don't know how far that's true, but what do you anticipate of Pakistan? I mean, last time వాళ్ళు ఫైనల్స్ దాకా వెళ్ళారు. I don't know. I mean, whether you will give them that credit, లేకపోతే was it just them getting the right matchups all through and together, or you really think that they're a very good squad? మనం కొంచెం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అన్నట్టు. సో నేనేంటనుకుంటున్నానంటే పాకిస్తాన్ ఆల్వేస్ ఇస్ టీమ్ విచ్ హ్యాస్ టాలెంట్. కాకపోతే వాళ్ళ ఏదో ఒక కారణంగా, అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ బోర్డు మీద, ఫ్రీక్వెంట్ గా కోచ్లు చేంజ్ అవుతారు, టీమ్ చేంజ్ అవుతుంది, క్యాప్టెన్ చేంజ్ అవుతారు. సో వీటి వల్ల వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ పొటెన్షియల్ కి ఆడరు ఎప్పుడు. బట్ గివెన్ దేర్ డే ఎప్పుడైనా సరే ఏ టీంనైనా ఓడించే కేపబిలిటీ అయితే ఎప్పుడు ఉంటుంది. అంటే ఈవెన్ దో ఇట్స్ కంట్రీ విచ్ గోస్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, వాళ్ళ క్రికెటింగ్ టాలెంట్ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో నాకు ఈ ఇయర్ కూడా అదే అనిపిస్తుంది. స్క్వాడ్ అయితే బాగానే అనిపిస్తుంది నాకు. ఆన్ పేపర్ మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, బోత్ బౌలింగ్ బ్యాటింగ్ అన్నిట్లోని. బట్ దే వోంట్ బీ ఏబుల్ టు గో త్రూ అండ్ విన్ ఇట్ అన్లెస్ సంథింగ్, అంటే మిగతా టీమ్స్ బాగా ఆడకపోయి వీళ్ళు డెఫినెట్ గా, అంటే ప్రతి మ్యాచ్ ఎవరో ఒకరు బాగా ఆడి, కానీ ఐ డోంట్ థింక్ దెల్ విన్ గివెన్ ది కరెంట్ రీసెంట్ టర్మోయిల్ కూడా. అంటే షాయిన్ అఫ్రిదీన్ క్యాప్టెన్ చేశారు, మొహమ్మద్ హఫీజ్ వాజ్ ది కోచ్ అండ్ సెలెక్టర్ కమ్ వాట్ ఎవర్ ఫర్ అ బ్రీఫ్ వైల్, దెన్ ఇప్పుడు వహాబ్ రియాజ్ తెచ్చారు. సో చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కదా. సో దట్స్ మై ఒపీనియన్. ఐ డోంట్ థింక్ దెల్ విన్ ఇట్, బట్ దే హ్యావ్ ది టాలెంట్ డెఫినెట్లీ. ఐర్లాండ్ కూడా వెయిట్ చేస్తుందేమో పాకిస్తాన్ గురించి కదా. ఐ థింక్ దట్స్ దేర్ నెమెసిస్. అంటే నువ్వు 2007 రిపీట్ అనుకుంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇండియాస్ ఛాన్సెస్ కూడా. అసలు ఎట్ ఎనీ గివెన్ డే T20లోని బ్రేక్ ఫర్ ఇంపాక్ట్ లాగా ఏవైనా జరగచ్చు. సో నువ్వు ఆస్ట్రేలియా క్యాన్ ఆల్సో లూజ్ అగేన్స్ట్ ఎనీ స్మాల్ టీమ్. సో అది దట్ కెన్ హ్యాపెన్ ఇన్ T20 బికాస్ షార్టర్ వర్షన్ ఆఫ్ ద గేమ్, థింగ్స్ క్యాన్ చేంజ్, చాలా తొందరగా మారిపోతాయి థింగ్స్, అన్లైక్ 50 ఓవర్ గేమ్స్ కదా. బట్ కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్ స్క్వాడ్, ఐ థింక్ దే ఆర్ ఓన్లీ బాబర్ ఇస్ వన్, ఇఫ్తికార్, ఫకర్ జమాన్ కదా. ఈ నలుగురులోని ఎవరైనా ఆడితే వాళ్ళకు ఉంది. మిడిల్ ఆర్డర్ లేదు. గ్రేట్ బౌలింగ్ అటాక్, గ్రేట్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్. ఒక మంచి పని ఏం చేశారంటే, ఐ థింక్ 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఇమాద్ వసీం లేడు, రైట్? సో షాదాబ్ ఖాన్ వాస్ ప్లేయింగ్ వాట్ ఇమాద్ వసీం హ్యాస్ టు డూ. యాక్చువల్లీ ఇమాద్ వసీం ఇస్ అ గుడ్ ఆల్రౌండర్ కంటెండర్ కి అనమాట. సో ఇమాద్ వసీం ఇస్ బ్యాక్, సో స్లైట్లీ బెటర్ బౌలింగ్ అటాక్, రైట్? బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. షాహిన్ షా అఫ్రిది ఈజ్ నాట్ వాట్ హీ వాజ్. ముందు ఎలా వేసాడో అంత స్పీడ్ లేదు, ఈజ్ నాట్ దేర్. అండ్ ఈవెన్ నసీమ్ షా ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇంజరీ అనుకుంటా. నాట్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, 6-7 months అనుకుంటా తను కూడా క్రికెట్ ఆడి. సో ఐ థింక్ బౌలింగ్ వైజ్ ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్ వాళ్ళది, అది అందరికీ తెలిసిందే. ఫాస్ట్ బౌలింగ్, అండ్ ఇమాద్ వసీం కమింగ్ బ్యాక్, షాదాబ్ ఖాన్ కమింగ్ బ్యాక్, అండ్ ఫకర్ జమాన్ ఆల్సో క్యాన్ బౌల్.
ఫకర్ జమాన్ బౌల్ అండ్ ఇఫ్తికార్ అహ్మద్. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ బౌలింగ్ వేస్తారు అనుకుంటా. Okay. సో ఐ థింక్ బౌలింగ్ వైజ్ చాలా బాగుంది. బ్యాటింగ్ వైజ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. మిడిల్ ఆర్డర్ లేదు, టు బి హానెస్ట్ గా చెప్పాలంటే. ఆఫ్టర్ టాప్ 3 అయిపోతే వాళ్ళకి ఏంటి అన్నది పరిస్థితి లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ పాపం వాళ్ళకి నో అదర్ లీగ్స్ వర్ హ్యాపెనింగ్ సేమ్ టైమ్. సో T20 ఇది కూడా లేదు. సో లైక్ నాట్ ఇన్ ద గేమ్ ఎట్. స్కిన్ ఆఫ్ ద గేమ్ లో ఉన్నారా అని అంటే ఐ డోంట్ థింక్ సో. పాకిస్తాన్ పర్సనలీ బికాస్ ఆఫ్ ద బ్యాటింగ్ అటాక్ కి దే ఆర్ నాట్ దేర్ ఎట్. I think I agree. కానీ వాళ్ళకి వాట్ ఫేవర్స్ దెమ్ ఇస్ వాట్ ఫేవర్స్ ఇండియా అని నాకు అనిపిస్తుంది. దే విల్ ఆల్ దట్ దే హ్యావ్ టు డూ ఇస్ మేక్ షూర్ దట్ వాళ్ళ గ్రూప్ లో దే హ్యావ్ టు ఫినిష్ ఆన్ ద టాప్ 2. And once the tournament goes to West Indies, I think Pakistan squad is very capable of beating any of the other. Super 8s lo, I am pretty sure they'll do it. So as doubtful as it may seem, I think they will make the top 4 semifinals ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే their team is exactly choreographed for chasing 170s, 180s and setting 170s and 180s. And నాకు తెలిసి వెస్ట్ ఇండీస్ లో దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ యూ అనిపిస్తుంది నాకు. సో మచ్ లైక్ యూ గైస్ సెడ్, ఐ థింక్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఇస్ రియలీ గుడ్. అండ్ నాకు ఓన్లీ క్లాగ్ అక్కడ ఐ డోంట్ నో వై దే ఆర్ ప్లేయింగ్ అజామ్ ఖాన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే he doesn't fit the bill for me as a proper T20. ఎందుకంటే నేను ఆడ చూసిన ఇన్నింగ్స్, ఓకే మేబీ see the PSL లో he supposedly somebody who's done really well, బట్ నేను చూసిన ఇన్నింగ్స్ ఆఫ్ విత్ ఇంగ్లాండ్ అని he was not able to manage pace in the first place, and then you have to bowl a ball in the slot for him to score runs అన్నట్టు నాకు అనిపించింది. Jokes apart, I mean, he should be a lot more fitter, especially coming from the home of a cricketer అన్నప్పుడు I would expect more sensibilities and fitness levels at ఇది. But I don't know, Azam Khan is selection is still questionable for me. Apart from that, నాకు తెలిసి మీరు చెప్పినట్టు I think they have a proper side set up. Fakhar Zaman at 3 and or 3 or 4. Iftikhar Ahmed, in my opinion, is batting too low అనిపిస్తుంది నాకు. 6-7 వస్తాడు. He's much more capable to play on top అనేసి. And I think ఈసారి they may not play Shadab Khan much ఏమో అనిపిస్తుంది, because they'll probably go for 7 proper batsmen and 4 proper bowlers. Shadab Khan was a bit like Sanjay Manjrekar's statement on Ravindra Jadeja. Yeah, bits and pieces player laga I've always seen him. So అండ్ ఫార్మ్ వైజ్ కూడా షదాబ్ ఖాన్ హెస్ నాట్ బీన్ ద గ్రేటెస్ట్ టచ్ లాస్ట్ 3-4. ఐ థింక్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ పెద్దగా ఏవి హడావిడి చేసే అంత పర్ఫార్మెన్స్ అయితే ఏవి చేయలేదు. నాట్ ఎ థ్రెట్. బౌలింగ్ లెగ్ స్పిన్ వేస్తాడు, ఐ థింక్ లెగ్ స్పిన్ అనుకుంటా కదా, లెగ్ మర్చిపోయాను కూడా నేను. లెగ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. బట్ నాట్ ఎ థ్రెట్ బౌలర్ వాడు. ప్రాబ్లీ ఇమాద్ వసీం ఈజ్ ఎ మోర్ బిగ్గర్ థ్రెట్, స్కిడీ బౌలర్. హీ జస్ట్ 2 అడుగులు వేసేసి టపక్మన్ లోపలికి వేస్తాడు. సో ఎందుకంటే I agree to that point. ఎందుకంటే most of these Pakistani bowlers are good at off cutters invariably, and our slower ones are always కొంచెం deceiving. So West Indies లో that will be very important అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే pitches will slow down obviously as the tournament goes through, and వాళ్ళ ఆఫ్ కట్టర్స్ అండ్ స్లో బౌన్సర్స్ is going to be pretty crucial అనిపిస్తుంది నాకు. So I think they will do well in spite of them not having a strong spin department. Clearly, much like mana Vishal switch over to leg spinner, you could be deceived into their pace bowling attack అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆఫ్ కటర్స్ అండ్ ది బౌలింగ్ ఇస్ గోన్ బి రియలీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ 11 ని చూసుకుంటే విశాల్ చెప్పినట్టుగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లేదు. ఎందుకంటే ఫకర్ జమాన్, బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ ఈజ్ యువర్ టాప్ 3 అంటే నా ఉద్దేశంలో. యా, సో అంటే సాయిమ్ ఐ డోంట్ థింక్ దే విల్ ఓపెన్ విత్ సాయిమ్ అయూబ్. అంటే గివెన్ బాబర్ ఆజం అండ్ మొహమ్మద్ రిజ్వాన్, అంటే మనకు కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాగా ఐ థింక్ దే ఓపెన్ విత్ బాబర్ అండ్ రిజ్వాన్. 1 డౌన్ ఫకర్ జమాన్ వస్తాడు. 2 డౌన్ నేనైతే ఇఫ్తిఖార్ అహ్మద్ అని, ఉస్మాన్ ఖాన్ అని ఒకడు బాగా ఆడుతున్నాడు యాక్చువల్గా. Yeah. Usman So Khan ani, their last T20, as you were speaking, I was just looking at the record. So you are right. They've opened with Rizwan and Babar, going back to their traditional successful pair. And Usman Khan has played in the 1 down spot.
Gani, like you said, I think much like how we look at Shivam Dubey, Fakhar Zaman should be a floater for them to Floater. come over whenever they think the pace has to pick up. So, which also is surprising, and they're trying to hide Azam Khan as a fielder. They're giving Azam Khan the wicket keeping responsibilities. So I your would ఐ వుడ్ నాట్ ప్లే అజామ్ ఖాన్. నేను యాక్చువల్గా 11 లోనే అజామ్ ఖాన్ ని తీసి నేను 11 ఎలా ఉంటది అన్నది నేను చూస్తే దే హ్యావ్ yeah, but డీసెంట్ 11 but వితౌట్ అజామ్ ఖాన్. without Azam Khan, but of the series that just happened, they are pretty keen on యా playing him ప్లేయింగ్. అన్నట్టు అనిపిస్తుంది నాకు actually. Yeah. సో పాకిస్తాన్ మనోభావాలు హర్ట్ అవుతాయి నువ్వు అజాం ఖాన్ తీసేస్తే. నువ్వు నాకు పాకిస్తాన్ మనోభావాలు హర్ట్ అవుతాయని తెలియదు కానీ మోయిన్ ఖాన్ అయితే బాగా ఇరిటేట్ అవుతాడని తెలుసు. ఆడు తెలుగు అర్థమైతే ఆడు కన్ఫర్మ్ ఆడు ఇరిటేట్ అవుతాడు. లైక్ లైక్ కార్తీక్ నువ్వు జోక్స్ అవార్డు చెప్పినప్పుడు ఐ థింక్ కీపర్ యాజ్ అజాం ఖాన్ ఎజిలిటీ అట్ కీపర్ కి చాలా ఇంపార్టెంట్. Yeah, Then like Rizwan is a good keeper. He's not might be a great keeper, but he's a good keeper. Kada. I think you can't risk keeping position to Azam Khan. I think any bad day, లేకపోతే somebody is not really in form after 2-3 matches తర్వాత Azam Khan might come in. And see, keeping is non-negotiable, right? So fitness and keeping agility is non-negotiable. బ్యాటింగ్ బాగా ఆడతాము, హిట్ చేస్తాడు. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళకి సిపిఎల్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అజాం ఖాన్ కి. ఐ థింక్ దట్ క్యాన్ బి వన్ రీజన్ వేర్ వాళ్ళు దాని మీద ఇండెక్స్ చేసుకొని వీడు ఉండాలి స్క్వాడ్ లోని అని తీసుకున్నట్టున్నారు. అదర్వైజ్ ఐ థింక్ ఇన్ ఎనీ అదర్ 10-12 అసోసియేట్ నేషన్స్ లో కూడా ఇలాంటి ఫిట్నెస్ ఉన్న ఒక ఫీల్డర్, కీపర్, ప్లేయర్ ను తీసుకుంటారంటే తీసుకోరు. అంటే విత్ వేర్ స్కార్సిటీ ఆఫ్ టాలెంట్ ఉన్న అసోసియేట్ నేషన్స్ లో కూడా ఉండదు. ఐ థింక్ ఇట్స్ పాకిస్తాన్ కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఐ థింక్ వంశీ 11 అని అంటున్నాడు కానీ బట్ సి వాళ్ళ హోల్ ఆఫ్ స్క్వాడ్ డిపెండ్స్ ఆన్ హౌ రిజ్వాన్ అండ్ బాబర్ ప్లే, రైట్? ఇట్స్ ఏ క్లాసిక్ టెంప్లెట్. వాళ్ళిద్దరూ బాగా ఓపెనింగ్ చేసి ఇస్తే దెన్ ఐ థింక్ ఇఫ్తికార్ అండ్ ఫకర్ జమాన్ క్యాన్ పుల్ దెమ్ ఎ లిటిల్ బిట్. అదర్వైజ్ ఇక్కడ బాబర్ అజాం గానీ షీట్ యాంకర్ చేసి రిజ్వాన్ అవుట్ అయిపోతే, వీళ్ళిద్దరూ అవుట్ అయిపోతే ఐ థింక్ దే విల్ బి 130-140 టీమ్ అయిపోద్ది అనమాట. బట్ లుకింగ్ ఎట్ ఓవరాల్ కదా, నేను ఆ ముందు ఇంకొకటి చెప్దాం అనుకున్నాను కార్తీక్ అంటే దానికి 150-160 ఆర్ పార్ స్కోర్స్ ఏమో వెస్ట్ ఇండీస్ లో. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఫర్గాటన్ హౌ వెస్ట్ ఇండీస్ గ్రౌండ్స్ హ్యావ్ బీన్ ఆర్ విల్ బీ అన్నదానికి. ఐ థింక్ బికాస్ లాట్ ఆఫ్ క్రికెట్ డజంట్ హ్యాపెన్ అక్కడ. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ మెమరీస్ ఇన్ వెస్ట్ ఇండీస్ ఆల్సో హ్యావ్ బీన్ వెరీ బ్యాడ్ ఫర్ ఫ్యాన్స్, ఫర్ క్రికెటర్స్, ఫర్ టీమ్స్, ఎవ్రీథింగ్. I am not sure. That is one worry of late. Naku last 2-3 days I was looking at it. That's one worry where there would be like, అరే ఏదో వరల్డ్ కప్ జరుగుతుంది అని అవ్వకుండా ఉంటే చాలు. లైక్ లాస్ట్ దిస్ థింగ్, హోప్ థింగ్స్ హ్యావ్ చేంజ్ లాంగ్ టైమ్, బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అని అనుకుంటున్నాను. బట్ కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్, మైట్ బి దట్ 160-170 ఆడడానికి బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇఫ్ గ్రౌండ్స్ బిహేవ్ ఆపోజిట్, వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లేదు. I think they're not a team that will be able to chase anything above 220. While scope is between 160 to 190 is my opinion. So 160 to 190, they're in the game. Anything beyond that, you're putting them into an uncomfortable position where Dhoni Bhaiya mindset తో వాళ్ళు నెట్ రన్ రేట్ ఆడుకోవడం ఇస్ అ బెటర్ ఆపర్చునిటీ. సో మనం యాక్చువల్లీ అంటే 15 minutes మాట్లాడేసాం సో ఆఫ్ పాకిస్తాన్. So if the next squad that we wanted to look into was the West Indies, the hosting nation. Ante based on what we've seen, what we've not seen of the T20 team of West Indies, they look like they are all set to get to the semi-finals this time around. And that they've sorted their team out. Last time, they're not being part of the World Cup is probably motivated them to do much better. Ippudu annattu clear case. Endukante they've not gone back to their old guards. Like Sunil Narine is not part of their team, which is surprise. Ideally, if Indians ante Sunil Narine would have been the first choice, I know. But they've picked up a pretty young squad. They've picked up a squad which is both
ఎక్స్పీరియన్స్ బట్ ఆల్సో యంగ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ యా ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ మీన్ నాకైతే వాళ్ళ టీం చూస్తే దేర్ ఆర్ అన్నోన్ నేమ్స్, బట్ దెన్ దేర్ ఆర్ నేమ్స్ దట్ ఆల్సో పుట్ ఫియర్ ఇన్ టు యువర్ మైండ్. ఓడి అమ్మ ఇది క్లిక్ అయితే వాట్ హ్యాపెన్ అన్నట్టు. సో వాట్ ఈస్ యువర్ టేక్? ఆల్ 11 క్యాన్ బ్యాట్ అనుకుంటా వాళ్ళ దాంట్లో ఎగ్జాక్ట్లీ, యా యాక్చువల్లీ. కదా. సో లైక్ వెస్ట్ ఇండీస్ టీమ్ చూస్తే నాకు ఇంటెంట్ అండ్ కేపబిలిటీ అని జనరల్ గా అందరూ మాట్లాడుతుంటారు కదా. కేపబిలిటీ వైజ్ ఐ థింక్ ఏ టీము ఇంత పెద్ద కేపబిలిటీ ఉన్న టీం అని నాకు పేపర్ మీద అయితే తెలియదు. ఇంటెంట్ ఉందా అని అంటే దట్స్ మై ఓన్లీ ప్రాబ్లమ్ విత్ వెస్ట్ ఇండీస్. అది వర్డ్ ఆఫ్ కాషన్. కేపబిలిటీ వైజ్ ద టీమ్ ఆన్ పేపర్ అయితే అమేజింగ్ అసలు. అంటే వీళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారు T20. ఐ థింక్ ఎవ్రీ టైమ్ అలాగే వస్తుంది ఇండీస్ టీమ్ లోపలికి ఏ టోర్నమెంట్ ఆఫ్ T20 అయినా కదా. ఇంటెంట్ ఉందా అని అంటే అది అంటే దట్స్ ద చేంజ్ ఐఎమ్ యాంటిసిపేటింగ్ ఫ్రమ్ దెమ్ కదా. ఓవరాల్ సెట్ టీమ్ అసలు నన్ను అడిగితే మనం ఆస్ట్రేలియాకి ఎలాగా రౌండెడ్ టీమ్ అని చెప్పామో వీళ్ళకి వీళ్ళే కానీ గ్రౌండ్ అదర్ టీమ్స్ అనమాట. సో లైక్ ఎవ్రీబడి ఈస్ దేర్. ఐ థింక్ దే హ్యావ్ ఏమంటారు ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్. దెర్ ఇస్ షే హోప్. ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ మధ్యలో దెర్ ఇస్ షే హోప్ అనమాట. సో వాళ్ళ if you look at the 3, 4, 5, 6, you are looking at Shea Hope, Nicholas Puran, తర్వాత రాస్టన్ చేస్, షిమ్రాన్ హెట్మయర్. అంటే you would love to have one of them in your team. చాలా ఆనెస్ట్ చెప్పాలంటే ఈవెన్ వన్ ఇన్ యువర్ టీమ్ వుడ్ బి లైక్, ఈవెన్ యాజ్ అన్ ఇండియన్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ నికోలస్ పురాన్ ఆర్ షిమ్రాన్ హెట్మయర్ బ్యాటింగ్ at 4 or 5. అండ్ రామన్ పాల్ ఆల్సో, Rutherford. So crazy what they can actually achieve. In fact, if they're batting first, they will probably try to look at batting teams out of the game అన్నట్టు నాకు అనిపిస్తుంది. They will probably look at see, I don't think they are a team that's capable of playing a 170, 180 sort of slowగా ఆడి ఫస్ట్ బిల్డ్ చేసి తర్వాత we will explode in the last 6 overs and 5 overs అని కొట్టే టీం లాగా నాకైతే అనిపించట్లేదు. బట్ ఆ ఫస్ట్ ఎలిమినేటర్ లో ఆర్సీబీని ఎలిమినేట్ చేసినట్టు రామన్ పాల్ ఏమైనా ఆడితే దెన్ ఐ థింక్ దెన్ విల్ ప్రాబ్లీ బీ ఇన్ ఫర్ సర్ప్రైజ్. బట్ అదర్వైజ్ దే లుక్ వెరీ ఎక్స్ప్లోసివ్. అండ్ నాకు ఇఫ్ ఐఎమ్ పుటింగ్ వెస్ట్ ఇండీస్ అండ్ పాకిస్తాన్ ఇంటూ దట్ సెమీఫైనల్స్ అంటే దెన్ ఐ డోంట్ నో హూ ద అదర్ 2 teams are going to be. ఐ మీన్ ఇండియాని వదిలేస్తున్నాం. ఇండియాను వదిలేస్తుంది, బట్ ఇండియాను వదిలేస్తే ఇంకా మార్కెటింగ్ చాలా పోర్ అయిపోతుంది. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఇట్స్ ఎ టఫ్ కాల్. ఎందుకంటే దర్ రియలీ గుడ్ స్క్వాడ్స్. నువ్వు చెప్పినట్టు ఎనీ టైమ్ దట్ సూపర్ 8s are going to be really crucial on who the top 4 is going to be. ఒక్క లాస్ నెట్ రన్ రేట్ కుడ్ ఆల్సో ప్లే ఇన్ టు ది ఫైనల్ టాప్ 4 అన్నట్టు ఉంటదేమో అనిపిస్తుంది. ద ప్రాబ్లమ్ విత్ వెస్ట్ ఇండీస్ అంటే విశాల్ చెప్పినట్టుగా కేపబిలిటీ ఉంది, నన్ను అడిగితే ఇంటెంట్ కూడా ఉంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఇంటెంట్. ఇప్పుడు దేర్ అంటే థరోలీ T20 ఓరియంటెడ్ ప్లేయర్ కదా మెజారిటీ ఆఫ్ ద టీమ్. ఒక అవుట్ ఆఫ్ 11 ఐ థింక్ 9 people ఆర్ T20s కి సూటబుల్ ప్లేయర్స్ కదా. మేబీ షాయ్ హోప్ అండ్ బ్రాండన్ కింగ్ ఒక 2-3 తీసేస్తే మొత్తం T20 ఇంటెంట్ ఉన్న వాళ్ళే. ద ప్రాబ్లమ్ ఇస్ ఒక్కొక్కసారి అందరూ ఫెయిల్ అవుతారు. అంటే జనరల్ గా మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటి, ఒక 6 ఉంటే అందులోని 4 ఫెయిల్ అయినా 2 విల్ టేక్ అస్ అబౌవ్ ద లైన్ అని చెప్పి. కాకపోతే లాస్ట్ సిరీస్ కూడా ఐ థింక్ లాస్ట్ వరల్డ్ కప్ అయినా నికోలస్ పూరన్ వాజ్ కెప్టెన్. The World Cup that they played, if I remember correctly, was it 2019? I think I'm talking about the 2023 World Cup. Nicholas Puran was the captain. Nicholas Puran was the captain for the one that did not qualify. Oh, I think okay, yeah. I'm talking about the qualifiers where they did really badly. అంటే అప్పుడు టీం చూసుకున్నా కూడా దే హ్యాడ్ ఆల్ దీస్ వండర్ఫుల్ ప్లేయర్స్, కాకపోతే నో వన్ క్లిక్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు ఆ ఫియర్ ఉంది వీళ్ళ టీంని చూస్తే. ఆన్ పేపర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, కాకపోతే యూ నెవర్ నో. షిమ్రన్ హెట్మయర్, ఆండే రసెల్, రోమన్ పాల్ రోజు ఆడేవాళ్ళు కాదు. అంటే యూ కాంట్ డిపెండ్ రియల్లీ అన్లెస్ దే ఆర్ ఇన్ లైక్ పీక్ ఫార్మ్. యూ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్ టు లైక్ గెట్ అవుట్ వెరీ సూన్ as well. This team would have loved to have Sunil Narine in them. Sunil Narayan's 4 overs and opening లో వెళ్ళి కొట్రారా was
what this team is probably missing. You can definitely call out and say, hey, vaadu undunte this team is even more rounded annattu. But then, yeah, I mean, people make their choices and, yeah, you leave it to them. So, బట్ స్టిల్ కదా, లైక్ గ్రేట్ టీమ్ ఉంది. నాకు ఎందుకో లైక్ దే విల్ నాట్ మేక్ ఇట్ టు ద కట్ అనిపిస్తుంది. ఫైనల్, సెమీ ఫైనలిస్ట్, okay. ఫైనల్ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ సెమీ ఫైనల్, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటెంట్. అంటే ఇంటెంట్ వంశీ అంటుంది ఏంటంటే కొట్టడానికి ఇంటెంట్ ఉంది. అదే నేను హైలైట్ చేసి గెలాలి Winning, అని winning తెలుసు. intent, yeah. గెలవాలి, Yeah. ఆడాలి, గేమ్ అవేర్నెస్ అవన్నీ ఉన్నాయి. బట్ ఆ టైం కి ఆ అప్లికేషన్ ఉందా అని అంటే ఈజ్ వాట్ మై ఓన్లీ Yeah. డౌట్ అనమాట. సో అదొక్కటే నాకు ప్రాబ్లం. అవును. పేపర్ మీద అమేజింగ్, అంటే మంచి క్రికెట్ బ్యాట్ ఉంది కానీ ఆడడం రాకపోతే అన్నట్టు అవును. కైండ్ ఆఫ్ విండీస్ టీమ్ అన్నమాట. సో హోప్ఫుల్లీ ఐ థింక్ యాజ్ వి స్పీక్ యుఎస్ ద పిఎన్జి మ్యాచ్ కూడా ఐ థింక్ దే జస్ట్ సెయిల్డ్ త్రూ అంటిల్ ద లాస్ట్ ఓవర్. అండ్ ఓవరాల్ కాషన్ నాకు ఏంటంటే ఆల్ ద టీమ్స్ వీఆర్ డిస్కసింగ్, నిందాక చెప్పినట్టు పిచ్చెస్ ఎలా ప్లే అవుతాయో ఎవరికి తెలీదు. ఐ థింక్ పీపుల్ ఆర్ టాకింగ్, ఎక్స్పర్ట్స్ కూడా ఆర్ టాకింగ్ పిచ్చెస్ ఎలా ఉంటాయి అని మాట్లాడుతున్నారు. కానీ టీమ్ కాంపోజిషన్స్ హ్యావ్ టేకెన్ బ్యాక్ సీట్ ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి తెలీదు. ఇట్స్ లైక్ వాట్ వుడ్ బి ద కండిషన్స్ బి అన్నట్టు. ఐ థింక్ దిస్ వరల్డ్ కప్ వుడ్ బి మేజర్లీ పిచ్చెస్ విల్ ప్లే మేజర్ ఫ్యాక్టర్. టీమ్స్ ఎలా ఆడుతున్నాయి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, బట్ పిచ్చెస్ విల్ మేక్ ఏ బిగ్ ఫ్యాక్టర్ అని నా పర్సనల్ ఫీలింగ్. అంటే లైక్ ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్, బట్ పిచ్చెస్ విల్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది. Yep, అవును. yep, yep. అండ్ That ఇంకొక said, పాయింట్ ఏంటంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఈవెన్ ఫర్ ద ఫేజ్ ఇన్ వెస్ట్ ఇండీస్, బట్ బీసీసీఐ క్లౌడ్ యూస్ చేసి, అంటే టు మ్యాచ్ ఇట్ విత్ ది టైమింగ్ ఆఫ్ అవర్ ఆడియన్స్, ఆల్ ది మ్యాచెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ డే హియర్, సో దట్ ఇట్ ఈస్ వ్యూవబుల్ ఇన్ ఇండియా. సో దట్ ఆల్సో ప్లేస్ అ ఫ్యాక్టర్ కదా, అంటే డే నైట్ మ్యాచెస్ వర్సెస్ డే so మ్యాచెస్. basically, I actually would love that idea because you're taking the due factor out of it. So you are basically telling both teams are on even grounds right now. I would ideally see World Cup should happen like that. So viewership is one reason that we are looking at. Gani, my personal opinion would be you should not have a second innings go all the way till night 10 o'clock or something. 2 o'clock start jese badly, you can just start at 11 o'clock. You can still finish it by 7 in the evening before the dew is completely set in or something like that. But then I think that in a way kind of evens out this World Cup ane అనిపిస్తుంది నాకు actually. అండ్ ఆల్సో పాడ్కాస్టర్స్ కాల్ మోర్ మేజర్ దెన్ బీసీసీఎస్ ఏమో. Yeah. ఇట్స్ ఆల్ బిజినెస్ అదే at the మనీ, end of at the end of the day money. Money, yeah, correct. so that's a topic So, where you and me cannot solve for. So అది అవును. Yeah. So that said, ఒక short review on the Nagin special. So Sri Lanka and Bangladesh. So what is Bangladesh, I think, have just plummeted, and you kind of know, hey, they're probably not even qualifying for the Super 8 అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే their performance with the US squad and the yesterday's practice match with India kuda, you clearly saw that they seem undercooked and underprepared అనిపిస్తుంది నాకు. And they also had a major injury in the last over వాళ్ళ bowling లో, where their left arm seamer Hardik Pandya ball ki he got injured anamata. That fellow was almost doing what Mustafizur would do. So Shaful Rahman ఏదో తెలియదు దాని పేరు. Shariful Islam. Shariful, yeah, Islam. So that is another blow for them. So I don't have too much hopes out of Bangladesh, to be honest. Bangladesh kete, I think వాళ్ళకి, I mean, I would love it if they can prove me wrong, but then వాళ్ళకి it is a good US trip for all of us. తిరగండ్రావు, న్యూయార్క్ చూస్తారు ఆల్రెడీ, హ్యూస్టన్ చూస్తారు, ఫ్లోరిడా చూస్తారు. Jokes apart, but then that's how their attitude is going to be అన్నట్టు నాకు అనిపిస్తుంది. మన 83లో ఇండియా వెళ్ళినట్టే ఇస్ దర్ ఇంటెన్షన్ ఉంటదేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో నాట్ గ్రేట్ స్క్వాడ్ ఆన్ పేపర్ నాకు తెలిసి. They've just దే ఆర్ నాట్ T20 టీమ్ ఫస్ట్. అది ప్రాబ్లం. T20 ఇంటెంట్ ఉన్న ఒక కంట్రీ టీమ్ అని అంటే
ఫస్ట్ అది కాదు. అంటే దట్స్ ద ప్రాబ్లమ్. ఆ ఇంటెంట్ ఉంది అలా ఆడాలి అని అంటే దెన్ యూ కెన్ పిక్ ప్లేయర్స్ కదా. దే నెవర్ ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళకి T20 ఫర్ మీ యాజ్ ఎ రిమెంబరెన్స్ బంగ్లాదేశ్ ఎప్పుడైనా ఎక్స్ప్లోజివ్ T20 క్రికెట్ ఆడిందా అని అంటే నాకైతే బ్యాక్ ఆఫ్ ద మెమరీ ఏమీ లేవు. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ వాట్ బంగ్లాదేశ్ అంటే హౌ లేట్ దే హావ్ స్టార్టెడ్ కదా బంగ్లాదేశ్ తర్వాత దే హ్యావ్ ఫార్ బెటర్ T20 స్క్వాడ్. అంటే వాళ్ళకున్న రిసోర్సెస్ అండ్ లైక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంట్రీ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా బాగా ఇవాల్వ్ అయ్యారు యాజ్ ఎ T20 టీమ్. వీళ్ళు 20+ ఇయర్స్ నుంచి ఆడతా టెస్ట్ క్రికెట్ అన్ని ఆడతా ఐ థింక్ దే హావ్ నాట్ కమ్ అవుట్ యాజ్ ఎ T20 సైడ్ యెట్. పిక్ వన్ ప్లేయర్ ఆ స్క్వాడ్ లోని హూజ్ అ T20 ప్లేయర్ అని అంటే ఐ టేక్ అ You'd పాయింట్. you'd pick you'd pick somebody and you could still justify them. Hey, they're only an ODI player in Japachnu. Anybody you can take, but you can still say, hey, they're probably ODI players more than T20. And I say, ఐ థింక్ agree. గ్రేట్లీ లిటన్ దాస్ సౌమ్య సర్కార్ కదా వాళ్ళకి బిగ్ ప్లేయర్స్ అట్లీస్ట్ నాకు తెలుసు. లిటన్ దాస్ ఇస్ ఎ గుడ్ టాలెంట్ ఇన్ ఎ రాంగ్ కంట్రీ. సో అది ఒక పెద్ద ప్రాబ్లం వాడికి. బట్ యా లిటన్ దాస్ is a big talent in wrong country. Soumya Sarkar is there. I think Mushfiqur Rahman who retired. I think వాడు ఏమైనా ఇంటెంట్ తో ఆడేవాడేమో ఇప్పుడు లేడు ద కీపర్. బట్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఎ T20 సైడ్. నా వర్డిక్ట్ అయితే దే ఆర్ నాట్ ఎ T20 Yeah. సైడ్ ఇంటెంట్ టు హిట్ అండ్ గో కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ బంగ్లాదేశ్ ఇస్ అ సైడ్ వేర్ అంటే ఇండివిజువల్ ప్లేయర్స్ మనం చూస్తే వాళ్ళు టాలెంటెడ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మెహమ్మదుల్లా ఉన్నాడు, షాకిబుల్ హసన్ ఈజ్ ఆబ్వియస్లీ అ వెరీ టాలెంటెడ్ క్రికెటర్. బట్ ఆ టాలెంట్ ని హ్యాస్ హీ కన్సిస్టెంట్లీ ప్రూవెన్ టు బి అ మ్యాచ్ విన్నర్ ఫర్ బంగ్లాదేశ్ అన్నది అంటే మేబీ షాకిబుల్ హసన్ ఇస్ వన్ ప్లేయర్ హూ వీ కెన్ సే ఓకే వన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ అవుతారు. బట్ మెహమ్మదుల్లా, సౌమ్య సర్కార్, లిటన్ దాస్ వీళ్ళందరూ టాలెంట్ ఉన్న వాళ్ళే కానీ ఎప్పుడు బంగ్లాదేశ్ ని గెలిపించారు అన్న పొజిషన్ కి అయితే తీసుకువెళ్ళలేదు. సో స్క్వాడ్ మొత్తం I, అలాగే ఉంటారు, నువ్వు చూస్తే మొత్తం I అందరూ think అంతే that's ఉంటారు. what Vishal said was accurate. The underlying factor is they're not a T20 squad. You could still be surprised if they pull off a couple of wins in an ODI match. Gani, I doubt them being a T20 squad. So that's it, Bangladesh. The other part of the Nagin, Sri Lanka. ఆర్చ్ రైవల్స్ అని అన్నెసరీగా క్రియేట్ చేసిన ఒక రైవల్రీ, ప్రయోజనం అంటే లేని రైవల్రీ. గుడ్ ఫర్ వ్యూవర్షిప్ కదా. ఇప్పుడు శ్రీలంక బంగ్లాదేశ్ T20 జరుగుతుందంటే ఐ ఆల్సో అట్లీస్ట్ హ్యావ్ అన్ ఇంటెంట్ టు గో వాచ్ వాట్ ద స్కోర్స్ ఆర్. సో ఆ రోజు యాంజలో మాథ్యూస్ ఆ రోజు హెల్మెట్ సరిగ్గా తెచ్చుకొని ఉంటే సరిపోయేది, బాధ ఉండేది కదా. అదే కానీ యా శ్రీలంక ఇస్ లిటిల్ మోర్ ప్రామిసింగ్. ఐ మీన్ ఆబ్వియస్లీ వాళ్ళు సెమీఫైనల్స్ అంటే ఐఎమ్ స్టిల్ డౌట్. They still more promising bowling squad. They are quite good. They have decent batting too. They can surprise you on your day. And so దే విల్ సర్ప్రైజ్ యూ విత్ దర్ బౌలింగ్ డెఫినెట్లీ. అంటే కండిషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఐ రిపీట్ మళ్ళీ కండిషన్స్ అని అంటే దీక్షణ పతిరానా మనిందు హసరంగా రైట్. These three are త్రీ గుడ్ T20 బౌలర్స్ కదా రైట్. అండ్ దెర్ ఈస్ దిల్షన్ మధుశంక అండ్ నువాన్ తుషారా, దుష్మంత్ జమీరా. దుష్మంత దుష్మంత్ జమీరా షమిక కూడా బాగా వేస్తాడు కదా, LSC రైట్. సో చేసాడు. దిల్షన్ మధుశంక ఇన్ స్వింగ్ బౌలర్. సో దేర్ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ థింక్ ఇఫ్ సంబడి స్టాండ్స్ అప్ టు దట్ దిస్ థింగ్ రెస్ట్రిక్ట్ చేస్తే మంచి టీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ అమేజింగ్. అంటే డెత్ బౌలింగ్ కి కేర్ లైక్ బికాస్ వాట్ పతిరానా హెస్ డన్ ఫర్ CSK అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఐ థింక్ డెత్ బౌలింగ్ వైజ్ దే ఆర్ up there. If Madhushanka picks some early wickets in by swing, right, and Patirana like how CSK used after 10 overs use cheste, they are to reckon in terms of bowling kuda. So let's see. All bowling is like very great. This thing same exactly opposite batting ante telidu. Batting is what something I am not very sure of. Where అంటే నువ్వు చెప్పినట్టు ఐ థింక్ వాళ్ళు దే ఆర్ వెరీ డిపెండెంట్ ఆన్ ఫ్యూ నేమ్స్ అండ్ బ్యాటింగ్ అనిపిస్తుంది. కుశాల్ మెండెస్ లేకపోతే దెర్ ఇస్ దట్ అదర్ టూ అదర్
Dasun Sanakana, the other old captain. దర్శన్ షనక, చరిత Shanaka is అసలంక So అనేవాడు కూడా top order బాగా. player. See, వాళ్ళకి Kushal Mendes is one guy and Patum Nishanka is what their opener is who ఓపెనర్. steadies the. opener is right. ఈజ్ ఎ గ్రేట్ అంటే పర్సనలీ నేను ఆడి బ్యాటింగ్ చూసినంత వరకు మంచి టాలెంట్ వాడు. షార్ట్ గై అండ్ పిక్స్ అండ్ హిట్స్ అండ్ కంట్రోల్స్ బ్యాటింగ్. బట్ దే హ్యావ్ ఇన్ బిట్వీన్ సదీర సమర విక్రమ, యూ హ్యావ్ Angelo Matthews ఆల్సో, రైట్, కమిందు మెండెస్. సో దీస్ ఆర్ వాళ్ళు ఉన్నారు మధ్యలోని, బట్ ఇట్స్ నాట్ దేర్. అంటే ఎవరు ఆడతారు? Angelo Matthews ఇస్ నాట్ డిస్ట్రక్టివ్, రైట్. సో వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ వెరీ మచ్ వెరీ క్లీన్. Down. Yeah. ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ తీసుకెళ్ళాలి అని అంటే దే విల్ హ్యావ్ టు బ్రింగ్ డ్రాప్ వన్ సీమర్, బ్రింగ్ డునిత్ వెల్లాలగే హూ క్యాన్ బ్యాట్ ఎ బిట్ కూడా. సో ఈజ్ అ గుడ్ టాలెంట్ డునిత్ వెల్లాలగే. ఐ థింక్ స్పిన్ వేస్తాడు అనుకుంటా, ఈజ్ ఎ స్పిన్ బౌలర్. సో బట్ దే డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ బ్యాటింగ్. షనక ఆడతాడా, మాథ్యూస్ ఆడతాడా, సదీర్, లైక్ ఐ డోంట్ నో. వాళ్ళకి బ్యాటింగ్ వైజ్ దే ఆర్ నాట్ దేర్. బౌలింగ్ ఇస్ వాట్ అండ్ దే విల్. T20 బ్యాటర్స్ అయితే లేరు. ఓన్లీ చరిత అసలంక ఒకడు కొంచెం మంచి హిట్టర్. దర్శన్ షనక ఆన్ హిస్ వే కెన్ రిప్ అపార్ట్ ఎనీ బౌలింగ్. బట్ ధనంజయ డిసిల్వా, ఆంజెలో మాథ్యూస్ వీళ్ళందరూ మోర్ వన్ డే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ దెన్ T20. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి So ట్రావెలింగ్ రిజర్వ్స్ లో భానుక రాజపక్షే ఉన్నాడు. వావ్. ఇఫ్ యూ గైజ్ రిమెంబర్, భానుక పంజాబ్ రాజపక్షే ఇస్ ఎ T20 ప్లేయర్. అంటే అట్లీస్ట్ ప్రాపర్ ప్లేయర్. తగిలితే తగిలింది, లేకపోతే ACDC గేమ్ అన్నమాట. తగిలితే తగిలిద్ది ఆ రోజు. ఐ థింక్ వాళ్ళకి దట్ వుడ్ బి ఏ మిస్ ఏమో, ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లేయడం వల్ల మిస్. బట్ అగైన్ ఇఫ్ వాట్ పాకిస్తాన్ క్యాన్ డూ అని కార్తిక్ చెప్పినట్టు ఆన్ ఏ స్లో పిచ్ 160, 170, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ శ్రీలంక విల్ ఆల్సో బీ దేర్. ఆ 160, 170 కొట్టాలి అని అంటే దెన్ శ్రీలంక ఈజ్ టైలర్ మేడ్ ఫర్ దట్. but is it safe to say then amongst the second tier teams, now that we are not going to talk about Afghanistan, but then is it safe to say Afghanistan has the best chance amongst these three teams? Sri Lanka comes second and Bangladesh has the last chance of making any huge impact on it. Yes, yeah, I would So, agree. so అండ్ before we close off, ఇంకొక పాయింట్ yeah, జస్ట్ టు ర్యాప్ దిస్ అవుట్. అంటే మన ఇమీడియట్ నైబర్స్, లీవింగ్ అసైడ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ దేర్ పొలిటికల్ టర్మాయిల్, దే స్టిల్ ఆర్ ఏబుల్ టు డూ వెల్. అంటే వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ కంట్రీ వదిలేస్తే దే ఆర్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ క్రికెట్. బట్ ఈ త్రీ టీమ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక, have always had some sort of a political influence over their cricket boards, which has been their negative అన్నమాట. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని గెలిపించడం ఒకటి, అంటే లైక్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ కదా. అంటే సమ్ పాలిటిక్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు దర్శన్ షనకాని తీసడం, ఐ డెంట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ దర్శన్ షనకా వాజ్ రిమూవ్డ్. ఐ ఫెల్ట్ హీ వాజ్ అ గుడ్ క్యాప్టెన్, బట్ హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ క్యాప్టెన్సీ. ఇన్ఫాక్ట్ ఐ థింక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ థింగ్ అయింది కదా, సమ్మన్ వాజ్ రిమూవ్డ్ అండ్ కరుణరత్నే వాజ్ మేడ్ ది క్యాప్టెన్. సో అంటే ఈ ఇన్స్టెబిలిటీ ఎఫెక్ట్స్ ది టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ దీస్ త్రీ కంట్రీస్ వెరీ రెగ్యులర్ గా. సో దట్స్ హౌ ఐ థింక్ అవర్ నైబర్స్ ఆర్. సో yeah. So, yeah. So that said, we will quickly go over the groups. Okay. So let's just finalize who the top two from each of the groups are, and we will probably see where our predictions have gone. Okay. So Group A, if you take off it, it is a pretty straightforward అనిపిస్తుంది, but you can contradict. US, India, Pakistan, Ireland, and Canada. So who are the two that are going through the ఇండియా, Super 8? పాకిస్తాన్, India, ఐ Pakistan. హోప్ దే షుడ్. ఐ మీన్ Okay. Any surprises that you'd anticipate out of? No, I think it will be నాట్ isolated రియల్లీ. matches. Isolated matches Okay. are good. నాకు ఐర్లాండ్ మట్టికే మైట్ గివ్ అస్ సర్ప్రైజ్ అని ఒక భయం, బట్ అదర్వైజ్ యూఆర్ రైట్, ఇండియా పాకిస్తాన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. సో దెన్ మూవింగ్ ఆన్ టు ద గ్రూప్ బి, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమాన్ అండ్ ఇంగ్లాండ్. దిస్ ఇస్ ఆల్సో ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. Yeah. ఓకే. సో కమింగ్ టు ద గ్రూప్ సి, దిస్ ఇస్ ఫర్ మీ ద గ్రూప్ ఆఫ్ డెత్. వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా అండ్ పాపా న్యూ గినియా. సో amongst West Indies, New Zealand, and Afghanistan, who A do you very tough pick, choose? but I would say it is going to be New Zealand and West Indies.
ఓకే, విశాల్. న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ అంటే ఇప్పుడు ఐ డోంట్ నో, ఆఫ్ఘనిస్తాన్ హెస్ నాట్ ప్లే T20 క్రికెట్ ఫర్ ఏ వైల్. ఐ థింక్ లాస్ట్ ఐపీఎల్ ముందు ఇండియాతో ఒక మ్యాచ్ ఆడినట్టు ఇంకో అన్ని ఆడినప్పుడు. బట్ ఐ థింక్ ఫర్ ద డెప్త్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ దిస్ థింగ్ వెస్ట్ ఇండీస్ ఎడ్జ్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏ సోల్డ్ అవుట్ గై ఆన్ వెస్ట్ ఇండీస్ కంప్లీట్లీ. Right. So you are picking West Indies and New Zealand as well. యా యా Okay. I will give some love to Afghan, so I'll say West Indies and Afghanistan. ఓ న్యూజిలాండ్ ని బయట పెట్టావా? ఓకే. Bye. ఎందుకంటే న్యూజిలాండ్ ఐ థింక్ నీడ్స్ ఇస్ అ ట్రాన్సిషన్ టీమ్ దిస్ టైమ్ అనిపిస్తుంది. సో దే డోంట్ హ్యావ్ ది ప్రాపర్ ఇది. బట్ యా, దే న్యూ they'll come through అనిపిస్తుంది. I think while I like that you are taking a different view on that, but I think New Zealand will just come in. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అఫ్ఘాన్ దట్ లవ్ బికాస్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ వెరీ గుడ్ ODI వరల్డ్ కప్. సో దేర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ టూ లో. They've defeated some really big teams in the 50 over World Cup. So that's my. So Group D. ఇది కూడా This కొంచెం is this is Mickey Mouse group of death. ఇది. So it is Nepal, South Africa, Sri Lanka, Bangladesh, and Netherlands. Yeah, this is very clear. South Africa, if they don't choose to choke, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక ఐ వుడ్ సే. బంగ్లాదేశ్ నేను ఇనిషియల్ గా అయితే అనుకున్నాను మేబీ ఇట్ విల్ బి ద గ్రూప్ ఆఫ్ డెత్ అని చెప్పి, బట్ ఐ డోంట్ థింక్ బంగ్లాదేశ్ స్క్వాడ్ చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ దే but why is Bangladesh and Sri Lanka's group for the all good, all For bad blood is purely ఎంటర్టైన్మెంట్. entertainment. See, USA లో ఎంటర్టైన్మెంట్ సెల్స్. సో you take any of it, any sports that they organize కదా. హాఫ్ టైమ్ లో పెద్ద ఈవెంట్ ఉంటది, క్వార్టర్ మధ్యలో పెద్ద ఈవెంట్ ఉంటది. సో దిస్ ఇస్ దట్. సో యువర్ పిక్, విశాల్. same Sri Lanka and what was the other team? సౌత్ ఆఫ్రికా. South సౌత్ Africa. ఆఫ్రికా. I think. సో I am going a little different on this. సౌత్ ఆఫ్రికా అండ్ నెదర్లాండ్స్ అంటున్నాను. యాక్చువల్గా నెదర్లాండ్స్ మైట్ సర్ప్రైజ్. Netherlands is actually a good team. I కొన్ని think మంచి Netherlands is a better T20 squad than Bangladesh and Sri Lanka. Yeah. So But like Sri Lanka has a great bowling attack compared to Netherlands. the bowling attack, I దట్ agree. విల్ Yeah. యాక్చువల్లీ But హెల్ప్. but Sri Lanka have to beat the other three teams also, kada. So for them to qualify. So I'm not confident about them doing that. So we'll see. Might we see, because me and Yeah. Vamsi picked all the conventional teams kada. So hopefully I think those 8 teams only will come in. Love to be surprised. Yeah. I think Yeah. actually that's the good part, and that's what the World Cups are all about kada. So And to add to it, the lesser teams doing well is great advertisement for T20 cricket. అవును. So the others who have not really peaked and are not the test playing or the ODI nations will feel that, hey, we can also take this up and achieve something. So let's hope something like that happens. Otherwise, I think Netherlands and Ireland is what I'm rooting to do well personally, because they've been in the scene for a long time kada. So Yeah. ఛాన్స్ ఉంది అంటే స్క్వాడ్స్ ఉన్నాయి, ఛాన్స్ ఉన్నాయి. ఐర్లాండ్ ప్లేయర్స్ ప్లే a lot of leagues around Tector, Sterling. See, I would go as far as saying if Ireland was in any of the last two groups, D or C, I would have probably picked them also. ఓకే. ఎందుకంటే ఐర్లాండ్ ఇస్ అ ప్రాపర్ టీమ్. ఇండియా పాకిస్తాన్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ స్టిల్ లిటిల్ స్కెప్టికల్ అబౌట్, బట్ ఐఎమ్ స్టిల్ లిటిల్ కాషియస్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ది ఐర్లాండ్ గేమ్ థింకింగ్ వీఆర్ గోన్ రియలీ డామినేట్ దమ్ అనేసి. సో that's what it is. ఇంకొక టీం ని మనం మర్చిపోయావు, మన కామన్ ఫ్రెండ్ ఫేవరెట్ టీం ని, నమీబియా ఆల్సో హాస్ సమ్ Namibia, గుడ్ ప్లేయర్స్ యాక్చువల్ గా చెప్పాలంటే. No, but then ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా Australia and England, కాబట్టి yeah. కాంట్ రియలీ సే దట్ దే విల్ డు వెల్, బట్ Yeah. Then you should write off Australia if you want Namibia to come. నాకు ఎందుకో ఇంగ్లాండ్ మీద తక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా విల్ డెఫినెట్లీ గో త్రూ. ఇంగ్లాండ్ అంటే గివెన్ దర్ కాంపోజిషన్ ఆఫ్ ది స్క్వాడ్. I think 7 out of 8 teams will be more or less what we discussed. What we expect. Yeah. One team there should be a surprise if great upsets happen. But I think 7 out of 8 bane set type.
So my surprise, I think, is between Afghanistan and Netherlands. So we'll see how it pans out. And so, yeah. Okay, good video, 42 minutes. But yeah, I think we covered most grounds, even though we did not get into too much details. So next video, I think I'll just put it in here. Okay, so I saw this in the Sky Sports. Okay, I think some of you guys would have seen also. So where they picked up a best 11 from each nation, ఒక్కొక్క player తీసుకుని. ఓకే Okay, I know that's a little difficult. But So yeah, so Sky Sports, I saw this where they picked one player from each nation and made it playing 11. So I thought I'll just tweak it a little bit so that you can pick the most strongest team. So we will probably take the liberty of we can play two players from two nations alone. yeah. Okay, టూ ప్లేయర్స్ ఫ్రమ్ ఈచ్ Two నేషన్ two nations. Two nations. ఓకే The ఓకే remaining ఓకే seven has to be రిమైనింగ్ single. 7 has to be ఇండివిజువల్ కంట్రీ నుంచి ఓకే Individual from there. So we'll do that and see what we put we across cover and we will come across. Yeah. Okay. Okay. Thanks all. Thanks for watching. థ్యాంక్స్